నమస్తే మిత్రులారా, రైతు కథలకి స్వాగతం. నేను జగదీష్. ఈరోజు మనం బంగినపల్లి, తోతాపురి ఈ రెండు రకాలకి సంబంధించిన మామిడి తోటలో ఉన్నాం. ఇది వచ్చేసి కుంటముక్కల గ్రామం, జీకొండూరు మండలం, ఎన్టీఆర్ జిల్లా. 30 సంవత్సరాల అనుభవంతో మొత్తం 14 ఎకరాల్లో సాగు చేస్తున్నారు తిరుమలరావు గారు. ఈరోజు ఆయనతో మాట్లాడి ఆయన ప్రధానంగా ఎటువంటి పద్ధతులను అనుసరిస్తున్నారు, ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ సాగు చేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎకరానికి వచ్చి, అలాగే ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి, ఇట్లాంటి ఎన్నో విషయాలు ఆయన అనుభవం నుంచి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే తిరుమలరావు గారు. ఇది ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారండి? 14 ఎకరాల్లో సాగు చేస్తున్నానండి మామిడి తోట. కలెక్టరు, బంగినపల్లి, చిన్న రసం, పెద్ద రసాలు అంతా ఉన్నాయి. ఇవన్నీ కలిపి 14 ఎకరాల్లో అది కొంత ఆ రకం కొంత ఆ రకం కొంత అనేది సాగు. ఒకే రకం వేస్తే మనకి రాబడి తక్కువగా ఉంటుంది. అవి కొద్దిగా వేస్తే ఎప్పటికప్పుడు వేరువేరుగా కోసుకెళ్ళి మార్కెటింగ్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. డిమాండ్ని బట్టి అమ్ముకోవచ్చు. ఒకే రకం అవడం వల్ల దానికి డిమాండ్ తగ్గితే మళ్ళీ మనం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక ఎకరానికి వచ్చి డివైడ్ చేసుకున్నారా, ఈ రకం ఎంత ఈ రకం ఎంత అని? అంటే అట్లా ఉండదండి. ఒక ఏరియా వచ్చి ఒక 5 ఎకరాలు ఉందనుకోండి, దాంట్లో మధ్యలో లైన్లు వేస్తాం. ఒక లైను బంగినపల్లి వేస్తే ఒక లైను కలెక్టర్, ఇంకొక లైను చెరుకు రసాలు, మధ్యలో కొంత పెద్ద రసాలు, చిన్న రసాలు, పచ్చడికి మనకి వచ్చే తెల్ల గులాం చెట్లు అవి వేస్తూ ఉంటాం. అట్లా ఉంటుంది. మనకి మామూలుగా కాపు రావాలంటే ఎంత టైం పడుతుంది? కాపు రావాలంటే మనం చేసుకునే దాన్ని 3 సంవత్సరాల నుంచి కాపు నిలుపుకోవచ్చు అండి. 5 సంవత్సరాలకు పూర్తిగా కాపు వస్తుందండి. 3 సంవత్సరాలకు మొదలవుతుంది, పూర్తిగా దిగుబడి రావాలంటే 5 సంవత్సరాలు పట్టింది. మీరు ఈ మొక్కలన్నీ తెచ్చుకున్నప్పుడు ఎంత పడింది? మొక్క వచ్చేసి 225 రూపాయలు పడిందండి. అంటే ఏ రకమైన అంటే డిమాండ్ని బట్టి కొన్ని మొక్కలు ఉంటాయి, కానీ అటు ఇటుగా 200 నుంచి 225 రూపాయలు మొక్క. నీళ్లు అవసరం ఎలా ఉంటది అంటే ఏ నెలలో అయినా చేసుకో? ఆరుగడి పంట అండి ఇది. మనం మొక్కకి వచ్చేసి డ్రిప్ పద్ధతి ఒకటి ఉందండి. అంటే ఉసికి నేలలో డ్రిప్ పద్ధతి పెట్టుకుంటారండి. గట్టి నేలల్లో మామూలుగా పెట్టుకోవచ్చు, కానీ పాదులు చేసి నీళ్లు కాలువలు చేసి పెడతా ఉంటారండి. మనం డ్రిప్ పద్ధతినే వాడాం. ఈ మొక్కలు తెచ్చుకున్న తర్వాత మీరు నేలను ఎట్లా ముందు దుక్కులు దున్నుకుంటామండి. బాగా దుక్కులు దున్నుకున్న తర్వాత గోతులు తీపిస్తాం. 1.5 అడుగుల ఎడల్పు 2 అడుగుల లోతు గోతులు తీపిస్తాం. గోతులు తీపిచ్చి దాంట్లో గేదెల ఎరువు, కొంచెం పొటాషు, యూరియా ఇవన్నీ వేసేసి కొంచెం బూడుతాం. బూడిసిన తర్వాత దాన్ని మళ్ళా మొక్క పెట్టి మిగతా దాన్ని బూడుస్తాం. ఎందుకంటే కింద నుంచి సెదల బొదల రాకుండా ఇవన్నీ బలం తడిసినప్పుడు బలం ఎక్కువగా పెరగడం కోసం ఇవన్నీ వేస్తాం అన్నమాట. ఇప్పుడు మొక్కకి అంత డిస్టెన్స్ మెయింటైన్ మొక్కకి గవర్నమెంట్ లెక్క ప్రకారం అయితే 80 మొక్కల నుంచి 100 మొక్కలు పెట్టమంటుందండి. రైతుగా అయితే ఎకరానికి వచ్చేసి 25 నుంచి 20 మొక్కల వరకే పెడితే బాగా దిగుబడి వస్తుంది. ఎందుకంటే మొక్కకు అంత ఖాళీ ఉంటేనే ఎక్కువ గాలి వెలుతురు వచ్చేసి మొక్కకు కూడా బలం సరిపోతుంది. దీనివల్ల ఎక్కువ దిగుబడి ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ 100 మొక్కలు 80 మొక్కలు పెట్టమంటుంది. అది 10 సంవత్సరాలు కాసిన తర్వాత మళ్ళీ మధ్యలో మొక్క తీసేయాల్సి వస్తుంది. కలుపు అనేది రెగ్యులర్ గా కలుపు అంటే మనం మామిడి తోటల్లో కలుపు తీపియాల్సిన అవసరం ఉండదండి. దుక్కులు దున్నుకుంటా ఉంటే గడ్డి పోతూ ఉంటుంది. చెట్టుకు కూడా భూమి లూజ్ ఇచ్చి ఎక్కువ గాలి వేళ్ళకు కూడా నేల ఖాళీ వచ్చి లూజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ బలం తీసుకోవడానికి, నీరు పీల్చుకోవడానికి బాగుంటుంది. 3 సంవత్సరాలకి కాపు మొదలైద్ది అని అన్నారు. 5 సంవత్సరాల నుంచి దిగుబడి బాగుంటుంది అని చెప్పుకొచ్చారు. అయితే ఈ మొక్కలు కొని పెట్టి దిగుబడి మొదలయ్యే వరకు మీకు ఒక ఎకరానికి వచ్చి ఎంతవరకు ఖర్చు రావచ్చండి? ఎకరానికి వచ్చేసరికి మేము మొత్తంగా పెట్టాం, కానీ ఎకరానికి వచ్చేసరికి మొక్క 250 పడుతుంది. డ్రిప్పు ఇవన్నీ పెట్టేసరికి ఎకరానికి వచ్చేసి 12,000 నుంచి 20,000 వరకు అవుతుంది.
తర్వాత మందులు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎరువు మందులు వేసుకోవాలి. ఇంతనే చెప్పలేమండి. రైతుని బట్టి మనం మెయింటెనెన్స్ పెరుగుతా ఉంటే మనం ఖర్చు పెరుగుతా ఉంటది. ఈ మళ్ళీ మెయింటెనెన్స్ ఎలా ఉంటది అంటే ప్రత్యేకంగా అంటే అండి, ఈ వాతావరణం బాగోక ఏదన్నా మొక్క పోయింది అనుకోండి, ఆ మొక్క ఎన్నిట్లో ఖర్చే కలిపే 10,000 అవుతుందిలేండి. మొక్కలు పోతా ఉంటాయి, వేస్తూ ఉంటాం. ఏదన్నా వర్షాలు బాగా పడ్డప్పుడు మొక్క ఎర్రబడతా ఉంటుంది, దానికి ముందు కొట్టుకుంటా ఉంటాం. తర్వాత గడ్డి పెట్టినప్పుడు దుక్కి దున్నినప్పుడు మొదల్లోకి ట్రాక్టర్ పోదు కాబట్టి పాదులు చేసుకొని ఆ పాదులకి ఎరువు వేసుకుంటా ఉంటాం. డ్రిప్ సిస్టమ్ ద్వారా ఏమన్నా మందులు అట్లాంటివి వదులుకుంటారా? ఓన్లీ నీళ్లు వరకు సిస్టమ్ కూడా వదులుతామండి. మందులు అంటే డ్రిప్ సిస్టమ్ వదులుకునే కన్నా రైతు ఏ పాదుకు ఆ పాదు వేసుకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే ఒక్కోసారి డ్రిప్ సిస్టమ్ ఫస్ట్ లో ఎక్కువ పడి లాస్ట్ లో ఉంటుంది, మైక్రో అనేది ఉంటదిలే కానీ చెప్తున్నారులే కానీ అంత క్వాలిటీ రైతు చేసుకున్నంత క్వాలిటీ డ్రిప్ లో రాదండి. కాకపోతే రైతు ఏంటంటే పని తక్కువగా ఉంటుందని చెప్పి వదులుకునే పరిస్థితి అది. అంతేగాని ఇవాళ రైతు ప్రతి మొక్కకి వెళ్ళి ఇంత పడుద్ది అనేది చేసుకోవాలి. కానీ ఇప్పుడు అక్కడ వదిలేస్తామండి, ఎక్కడో ఒక డ్రిప్ ఆగిపోద్ది, దానికి అందదు. ఇదే మనుషుల ద్వారా అనుకోండి, దానికి ఇన్ని కిలోలు అయితే సరిపోతుంది, దీనికి ఇన్ని కిలోలు అయితే సరిపోతుంది అని మనం ఒక అంచనా ప్రకారం వేసుకుంటాం. అంటే ఒక చెట్టుకు వచ్చి రోజు అవసరం అవుతుందా నీళ్లు? లేదంటే రోజు అవసరం ఉండదండి, రోజు అవసరం ఉండదు. మనం చూసుకొని తడిగా ఉందా మొక్క, మళ్ళీ నీళ్లు కూడా ఎక్కువ అనుకోండి మొక్క ఎర్రబడే అవకాశం ఉంటది. అది కూడా చూసుకోవాలి మనం. ఎక్కువ అవ్వకూడదు నీళ్లు, దానికి సరిపడానే పెట్టుకోవాలి. వారానికి ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది. దిగుబడి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఎక్కువ మధ్యవర్తుల మీద ఆధారపడతారా? లేదంటే మీరు రీటైల్ గా కూడా అమ్ముకోవడానికి ప్రయత్నం ఏమన్నా చేస్తారా? పరిస్థితులను బట్టి ఉంటుందండి. అంటే అమ్ముకోవచ్చు, రైతు ఇదే పని మీద ఉంది కదండి, వేరే పనులు ఉంటాయి, వేరే చేలు ఉంటాయి. వేరే చిన్న రైతు అనుకోండి సొంతగా చేసుకోగలుగుతాడు. అదేనండి, వేరే పనుల్లో కూడా ఉన్న రైతులకైతే డైరెక్ట్ గా హోల్సేల్ మధ్యవర్తి ద్వారా అమ్మేసుకోవడం ఉత్తమం. లేదు అదే పంట మీద ఆధారపడిన రైతు అయితే దిగుబడి వచ్చిన తర్వాత రీటైల్ గా అమ్ముకోవడం కరెక్ట్. పోయిన సంవత్సరం 6,000 అమ్మిందండి, అంత ముందు సంవత్సరం 2,000 అమ్మింది కలెక్టర్. ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. కొనేవాడే నా దగ్గర రిటైల్ గా కొనేవాడైనా అక్కడ మార్కెట్ ని బట్టే కదా నా దగ్గర కొనేది, రూపాయి పెట్టేది. అక్కడ 100 రూపాయలు అమ్మితేనే నాకు కనీసం 50 రూపాయలు ఇచ్చేది. ఒకవేళ వచ్చినా దిగుబడి బాగున్నా దాన్ని ఎక్స్పోర్ట్ చేసే అవకాశం కనుక ప్రభుత్వం ఇవ్వగలిగితే కొంచెం ఎక్కడ రేట్లు తగ్గినా ఇంకా బయటకు కూడా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి రైతుకి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అమ్మే రేటుని బట్టే కొనే రేటు ఉంటది. ఇప్పుడు మామిడికాయ వచ్చిన తర్వాత పండే వరకు చెట్టు నుంచుతారా, లేదంటే కొంచెం ముందుగానే దించేసుకుంటారా? పండే వరకు ఉండదండి, పచ్చికాయనే. ఇవాళ ఏంటంటే ఇప్పుడు తోతాపురి ఉందండి, దాన్ని హోటల్లో పచ్చళ్ళకి వెళ్తుంది, పౌడర్లకు వెళ్తుంది, జ్యూసులకి వెళ్తుంది. వాళ్ళు పచ్చికాయనే కోసుకెళ్తారు. ఫిబ్రవరి మార్చి నుంచి కాయ వచ్చినట్టు కోసుకొని వెళ్ళి మార్కెటింగ్ చేస్తారు. కోసిన తర్వాత ఒకవేళ వెంటనే వ్యాపారం అంటే మన దగ్గర నుంచి కొనుక్కెళ్ళడం ఆలస్యమైన ఏదైనా జరిగినా ఎంతకాలం వరకు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది మామిడికాయ? అది కోసిన వెంటనే రెండో రోజు అమ్ముడుపోతేనే అది, లేదంటే కుళ్ళిపోవటాలు ఇవన్నీ జరుగుతాయి. రైతే నష్టపోవడం నుంచి కొనేవాడు కూడా నష్టపోతాడు, మామూలుగా జనాలు కూడా నష్టపోతారు. అంటే మామిడికాయని ఒక రోజు కంటే ఎక్కువ నిల్వ ఉండదు. కోసిన తర్వాత ఒక్క రోజు కన్నా నిల్వ ఉండదు. అంటే ఇక మొత్తం అంతా బేరం అంతా రెడీ అయిపోయిన తర్వాతే మనం కోసుకొని ఉంచుకోవడం మంచిది. లేదు అంటే కోసిన తర్వాత అమ్ముకుందామంటే అసలు ఈ మామిడికాయలు అనేది ఒక పక్క కోసుకుంటామంటే ఒక పక్క తీసుకెళ్ళి మనం మార్కెట్లో వేసుకుంటే తప్పితే లోడ్ చేసుకొని ఇక్కడ రేపు లోడ్ చేసుకొని వెళ్దాంలే అంటే కాయ అంతా పాడైపోతుంది. చెట్టు మీదే ఎక్కువ కాలం నిల్వ ఉండదండి ఇది. ఇప్పుడు మే నెల దాటిందంటే పళ్ళు పడుతూనే ఉంటాయి. అది అమ్ముకునేది 2 నెలలు 3 నెలలే. అంతకన్నా మనం ఎక్కువగా ఉంచితే రైతుకు నష్టం.
రాలిపోతా ఉంటాయి. ఒక చెట్టుకి నుంచి మనం ఎన్నిసార్లు దిగుబడి తీసుకోవచ్చు ఒక సీజన్ లో? ఒక సీజన్ లో 2 సార్లు ముందు వచ్చిన కాయ ముందుకు వస్తారండి, తర్వాత రెండోసారి లాస్ట్ లో దులుపుకొని వెళ్ళిపోతారు. అంటే ఒక సీజన్ కి 2 సార్లు వస్తారు. ఆ చెట్టు లైఫ్ ఎంత కాలం ఉంటుందండి? ఎన్ని సంవత్సరాల వరకు అట్లా? చెట్టు లైఫ్ అంటే భూమిని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఉన్నాయి అవి దాదాపుగా నాకు తెలియదు వేసింది 70-80 సంవత్సరాలు అవుతుంది. మీరు పుట్టక ముందే వేసారు. మనం ఇంకా కాపు బాగుంటుందా వాటికి కూడా? ఒక 50 సంవత్సరాల తర్వాత కాపు తగ్గుతూ ఉంటుంది. అందుట్లో ఇప్పుడు నేను చెప్పాను కదా, పెద్ద సెట్ అయ్యేసరికి కోత ఇబ్బంది అవుతుంది, కూలీలు ఎక్కువగా కోయటానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పెరిగిపోతా దీనికి మందు కొట్టుకోవడం, పురుగు కొట్టుకోవడం ఒక రకం. ఆ చెట్టుకి కొట్టాలంటే మరి ఇబ్బంది కదా, చెట్టుకి పురుగు మందు కొట్టాలంటే చిన్న విషయం కాదు. 50 సంవత్సరాల తర్వాత నుంచి ఇక తీసేయడమే మంచిది అంటారు. మామిడి చెట్టుని తీసే అంటే ఇప్పుడు ఇంకోటి పద్ధతి వచ్చిందిలేండి, ప్రూనింగ్ పద్ధతి వచ్చింది. అది రైతు చేసుకోగలిగితే ఇంకా లాభం. ఎందుకు లాభం ఉంటుంది అంటానంటే, ఇప్పుడు ఈ మొక్క తీసుకొచ్చి గోతులు కూలీలకి డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసే కన్నా ప్రూనింగ్ చేసుకొని కొమ్మ కటింగ్ చేస్తారండి. కొమ్మలు కటింగ్ చేసేస్తారు, చేసేసి దానికి ముందు కొడతారు, ముందు రాసిన తర్వాత ఇగుళ్ళు వస్తాయి. కొన్ని ఏరియాల్లో చేస్తున్నారు, ఇంకా మా ఏరియా రాలేదు. అది ఇగుళ్ళు వచ్చి దానికి కాపు కాపిస్తున్నారు. అప్పుడు కింద ఉంటుంది అది కూడా. అదే పెద్దగా వచ్చిన కొమ్మలన్నీ కత్తిరించేస్తారు, మళ్ళీ కొత్త కొమ్మలు కిందే ఉంటాయి. వాటికి పోతొచ్చి కాపు కాస్తుంది. దాన్ని అది ఒక రకంగా లాభం. వాటికి కూడా దిగుబడి బాగానే ఉంటుంది. దానికి కూడా మనం ఏమన్నా మిషన్ తో చేస్తారా, మాన్యువల్ గానే? అంటే మనుషులే కొమ్మలు నరికేయడం మిషన్లు ఉన్నాయండి. ఇప్పుడు కటింగ్ మిషన్లు ఉన్నాయి. కటింగ్ మిషన్లతో కట్ చేసేసి దానికి ఇది పూత మందు రాస్తారు. పూత మందు రాసిన తర్వాత అది అట్లా ఆగిపోయి అక్కడ నుంచి కొత్త సిగుళ్ళు వస్తాయి. సిగుళ్ళు వచ్చి దానికి పూతలు వస్తాయి. అదొక పద్ధతి. అంటే ఎన్ని సంవత్సరాల వరకు అట్లా మళ్ళీ దాదాపుగా 20-30 సంవత్సరాలు ఉంటుందండి, చేసుకోవచ్చు. ఆ పద్ధతిలో కొత్త మొక్కలు ఇదంతా చేసుకునే దానికన్నా ఆ కొమ్మలు కత్తిరిచ్చేసి మళ్ళీ ఇంకో 20-30 సంవత్సరాలు దాని నుంచి దిగుబడి తీసుకోవచ్చు. మొక్కకు వచ్చేసి శివరాకులలోనే ఏళ్ళు ఉంటాయి. ఈ చివరి వరకు మొక్క పాదులు చేసుకోవాలి మనం. అప్పుడైతే ఇప్పుడు మొదట్లో పాదులు చేసుకుంటే మొదట్లో ఏమి ఏళ్ళు ఉండవండి. మొక్క చివరలోనే ఏళ్ళు ఉంటాయి. ఎక్కువ నీళ్లు తీసుకునేది ఇక్కడ. మనం మొక్కను బట్టి మొక్క ఎంత సైజు ఉందో చూసి దాన్ని బట్టే మనం పాదు చేయాలి. కానీ పెద్ద పాదు చేయటం లేకపోతే చిన్న పాదు చేయటం అంటే ఇప్పుడు ఈ కొమ్మలు ఎక్కడ వరకు ఇక్కడ పాదు చేసుకోవాలండి మనం. ఆ కొమ్మల్ని బట్టి పాదులు చేసుకోవాలి మనం. అంటే మళ్ళీ తర్వాత కొంతకాలానికి దాని వెడల్పు పెరిగిందని మళ్ళీ పాదుని పెంచుకోవాలి. అంతేగాని మనం పాదుని అలా ఉంచడానికి కుదరదు. చూసారుగా మిత్రులారా, ఈ మామిడి సాగు గురించి తిరుమలరావు గారు ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు. ఈ సమాచారం అంతా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ తర్వాత వీడియోలో మరో పంట గురించి చర్చించుకుందాం. ధన్యవాదాలు.